మాదాపూర్ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిని పిలిచి ఎస్ఓటీ అధికారులు పరీక్షించారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో డీజే సిద్ధార్థ్తో పాటు మాదాపూర్ కు చెందిన స్వరూప్ పట్టుబడ్డారు. ప్రత్యేక కిట్ ద్వారా వీరిద్దరి మూత్ర నమూనాలను టీజీ న్యాప్ పోలీసులు పరిశీలించారు. మూత్ర పరీక్షలో డీజే సిద్ధార్థ్, స్వరూప్ కొకైన్, హైబ్రిడ్ క్యాబినిస్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. కొన్నాళ్లుగా వీళ్ళిద్దరూ తరచుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న అనంతరం మాదాపూర్ గచ్చిబౌలిలోని పలు పబ్బులకు వెళ్తున్నట్లు గుర్తించారు. రక్త నమూనాల్లో వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారణ అయింది. గంజాయి కన్నా అధికంగా మత్తునిచ్చే క్యానబిస్ డ్రగ్ కు సిద్ధార్థ్, స్వరూప్ అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ్, స్వరూప్లపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వీరికి డ్రగ్స్ ఎవరు ఇస్తున్నారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు మొదలుపెట్టారు. డీజే సిద్ధార్థ్, స్వరూప్ పై డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అలాగే వారి మూత్ర పరీక్షలు, రక్త నమూనాలు తీసుకున్న దాంట్లో కూడా వారు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిన నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఓవర్ టు యు. డ్రగ్స్ సేవిస్తున్న వారిపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నిఘా నేపథ్యంలో డీజే సిద్ధార్థ్తో పాటు స్వరూప్ అనేటటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వీరిద్దరికి కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. కేవలం ఈ ఇద్దరు మాత్రమే కాదు, మరో 16 మందికి కూడా ఇదే తరహా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అయితే సిద్ధార్థ్ అలాగే స్వరూప్ ఈ ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ప్రాథమికంగా జరిపినటువంటి టెస్టుల్లో నిర్ధారణ అయింది. ఇటు ఆ ఇద్దరితో పాటు మరొక 16 మంది కూడా నిత్యం డ్రగ్స్ తీసుకోవడంతో పాటు డ్రగ్స్ తీసుకున్న తర్వాత మాదాపూర్ అలాగే గచ్చిబౌలిలో ఉండేటటువంటి పలు పబ్బులకు వెళ్తున్నారంటూ కూడా ఇటు టీఎస్ న్యాప్ పోలీసులకు ముందు నుంచి కూడా సమాచారం ఉంది. ఈ సమాచారం నేపథ్యంలోనే వీరందరి మీద ప్రత్యేక నిఘా ఉంచినటువంటి సందర్భం ఉంది. ఈ నిఘా నేపథ్యంలో ఈ 16 మందితో పాటు డీజే సిద్ధార్థ్ అలాగే స్వరూప్ వీరందరూ కూడా వేరు పబ్బుల్లో ఉండగా టీఎస్ న్యాప్ పోలీసులు ఈ 16 మందితో పాటు సిద్ధార్థ్, స్వరూప్ను కూడా తమ అదుపులోకి తీసుకుని మూత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యకాలంలో నార్కోటిక్ బ్యూరో పోలీసులకు ప్రత్యేకంగా కిట్లు అందాయి. ఈ కిట్ల సహాయంతో మూత్ర పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రాథమికంగా నిర్వహించినటువంటి మూత్ర పరీక్షల్లో సిద్ధార్థ్ అలాగే స్వరూప్ ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా నిర్ధారణ అయింది. కొకైన్ అలాగే హైబ్రిడ్ క్యానబిస్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా నిర్ధారణ అయింది. అనంతరం ఈ ఇద్దరిని కూడాను మాదాపూర్ పోలీసులకు నార్కోటిక్ బ్యూరో పోలీసులు అప్పగించారు. అనంతరం మాదాపూర్ పోలీసులు ఈ ఇద్దరికి మరోసారి రక్త పరీక్షలు నిర్వహించారు. స్థానికంగా ఉండేటటువంటి ల్యాబ్ లో రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత రక్త పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరు కూడాను డ్రగ్స్ సేవిస్తున్నట్టుగానే వచ్చింది. కొకైన్ తో పాటు హైబ్రిడ్ క్యానబిస్ అనేటువంటి గంజాయి రకానికి సంబంధించినటువంటి డ్రగ్ ను వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే హైబ్రిడ్ క్యానబిస్ అనేది అతి తక్కువగా దొరుకుతుంది నగరంలో. అయితే గతంలో లాలగూడలో ఒక్క కేసు మాత్రమే నమోదైంది హైబ్రిడ్ క్యానబిస్ కి సంబంధించి. ఇది ఎక్కువగా ఆఫ్రికా దేశాలతో పాటు అలాగే బంగ్లాదేశ్ లో ఎక్కువగా ఇవి పండుతుందంటూ కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇటు సముద్ర మార్గాల్లోనూ ఆ తర్వాత వివిధ కొరియర్ల ద్వారా ఇటు బెంగళూరుకు, మహారాష్ట్రకు వచ్చి చేరుతుంది. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు ఈ హైబ్రిడ్ క్యానబిస్ డ్రగ్ ను తీసుకొస్తున్నారు. అయితే ఈ హైబ్రిడ్ క్యానబిస్ డ్రగ్ ఇటు సిద్ధార్థ్ అలాగే స్వరూప్ కు ఏ విధంగా అందిందన్న అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పుడు నిఘా ఉంచుతున్నారు. మరోవైపు వీరిద్దరిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో వీరిద్దరు కూడా ఉన్నారు. అయితే వీరికి ఎక్కడి నుంచి కూడా ఈ డ్రగ్స్ వస్తుందన్న అంశాల గురించి కూడా ఆరా తీసేటటువంటి ప్రయత్నం ఇటు పోలీసులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రతినిత్యం కూడా డ్రగ్స్ సేవించడం, ఆ తర్వాత పబ్లిక్ వెళ్ళడం, వీరికి సంబంధించినటువంటి కాంటాక్ట్ల మీద కూడా ఇటు టీఎస్ న్యాప్ పోలీసులు దృష్టి సారించారు. ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉంటూ ఉన్నారు, కేవలం ఇద్దరు మాత్రమేనా, ఇంకా మిగతా ఎవరికైనా సరే ఈ తరహా అలవాటు ఉందన్న అంశాల గురించి వీరి దగ్గర సమాచారం సేకరించేటటువంటి ప్రయత్నం ఇటు పోలీసులు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పోలీసులు కొకైన్ తో పాటు ఇటు డ్రగ్ హైబ్రిడ్ క్యానబిస్ ఎక్కడి నుంచి వస్తుందన్న అంశాల గురించి ఆరా తీస్తూ ఉన్నారు.